మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఆ రీతిగా తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రభు మీ పొందునాడు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నా మా మనసులు అటు ఇటు పరిగెత్తకుండా ఈ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంచుకొని నాకు మాకు అవసరమైన మాటలే మాట్లాడే క్రమశిక్షణను నాలో ఉంచమని, పరిపరి విధాల నా మనసు పరిగెట్టకుండా నన్ను కట్టడి చేయమని, కేవలము మీరు ఉద్దేశించిన మాటలు మాట్లాడటానికి నన్ను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామమున రూపాంతర ఆదివార ఆరాధన సాయంకాల కూడికకు చేరిన మీకు ప్రభు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రూపాంతర ఆదివారం లిటర్జికల్ క్యాలెండర్లో ఈ రోజును మనము రూపాంతర ఆదివారం అని పిలుస్తాం. కారణం ఇటు అడ్వెంట్ అయిపోయి అటు లెంట్ అతి సమీపంగా ఉన్నటువంటి కాలం. ఎపిఫానియా తర్వాత భస్మ బుధవారం ప్రారంభమవటానికి ముందు ఒక 3 వారాల గ్యాప్లో ఉండే కాలాన్ని మనము రూపాంతర ఆదివారంగా ఆచరిస్తాం. రూపాంతర ఆదివారం అనగానే మనందరికీ న్యాచురల్గా తెలిసిన టెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద రూపాంతర అనుభవాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. అదే అనుభవాన్ని ఈరోజు మనము అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 9 వచనాలు సువార్త పాఠము అయితే, పత్రిక పాఠము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు వరకు గల భాగాన్ని ఈరోజు మనము అధ్యయనం చేయటానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకు వెళ్ళి రూపాంతరము పొందిన అనుభవం మనకు అక్కడ కనపడుతుంది. అంతకుముందు అనేక కార్యాలు 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో జరగటాన్ని మనము చూస్తాం. ప్రాముఖ్యంగా గుర్తించవలసిన సంగతి ఏంటి అంటే 16వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వే మెస్సియా అని పేతురు ఒప్పుకుంటాడు. నువ్వే మెస్సియా అని పేతురు ఒప్పుకుంటాడు. చూడండి ఆ మాట. 16వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారితో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 15వ వచనంలో అంటాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి అని అంటే 16వ వచనంలో సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. ఇది అందరి పక్షాన పేతురు చెప్పినటువంటి సాక్ష్యం. అందరూ మిగిలిన వాళ్ళందరూ ఉండగా వాళ్ళందరి పక్షాన పేతురు చెప్పిన సాక్ష్యం, నువ్వే క్రీస్తువు, నీ కొరకే ప్రవక్తలు చెప్పారు, నీ గురించే ధర్మశాస్త్రము ప్రకటిస్తూ ఉంది, నీ గురించే మేమందరము ఎదురు చూస్తున్నాం, నువ్వే దావీదు సంతానానివి అని ఆదికాండం 3వ అధ్యాయములో స్త్రీ సంతానముగా ప్రవచించబడిన అక్కడి నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న సంగతులన్నిటి యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి ముందు చెప్పేశాడు. అది చెప్పిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించి పునరుత్థానాన్ని గురించి ప్రవచించి ఆ తరువాత శిష్యుడిగా ఆయనను వెంబడించటానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడవలసి ఉంటుందో, ఎంత వెల చెల్లించవలసి ఉంటుందో వివరించిన తరువాత ఈ 17వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇవన్నీ జరిగిన 6 దినాల తరువాత యేసు 3 వెంట పెట్టుకున్నాడు. ఒకళ్ళు పేతురు, 2 యోహాను, 3 యాకోబు. ఈ 3 వెంట పెట్టుకొని కొండపైకి తీసుకొని వెళ్ళాడు. చూడండి, యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వీళ్ళు వెళ్ళలా. దే వర్ టేకెన్. జీసస్ టుక్ దెమ్ టు ద టాప్ ఆఫ్ ద మౌంట్.
ఆ యొక్క కొండపైకి యేసుక్రీస్తు ప్రభువారే తీసుకెళ్లారు. ఒకటి, కొండపైకి వారిని తీసుకుని వెళ్ళటానికి ఇంకా చాలామంది ఉన్నారు, వీరిని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? రెండు, వారు అక్కడికి వెళ్ళాక చూసిన అనుభవాన్ని బట్టి కొన్ని మాటలు వారి మధ్య జరిగాయి. ఎప్పుడైతే వారు కొండపైకి వెళ్ళారో యేసుక్రీస్తు ప్రభువారు సూర్యుని వలె ప్రకాశించడం ప్రారంభించారు. హీ వాజ్ షైనింగ్ జస్ట్ లైక్ సన్. అంటే మనం అర్థం ఏంటి అంటే చూడలేనంత కాంతితో ఉన్నాడు అని అర్థం. అంతే. సన్ని మనము వీ కెనాట్ ఈవెన్ డైరెక్ట్లీ కదా చూడలేం మన కంటితో. ఈవెన్ మబ్బును కూడా మనం కంటితో స్ట్రైట్గా చూడలేం డే టైంలో. అలాంటి మహిమతో యేసుక్రీస్తు ప్రభువారు నింపబడ్డారు అని చెప్పటానికి పేతురు ప్రయోగించిన పదజాలం. ఇప్పుడు చూడండి, తెల్లని వస్త్రాలతో ఇంకొక ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఒకవైపున యేసుక్రీస్తు ప్రభువారు సూర్యుడంత వెలుగుతో వెలుగొందుతూ ఉంటే, మరొక ప్రక్కన మోషే మరియు ఏలియాలు కనపడుతూ ఉన్నారు. వీరి ముగ్గురినే ఎందుకు తీసుకొని వెళ్ళాడు? మోషే ఏలియాలే ఎందుకు కనపడ్డారు? ఆ తర్వాత జరిగిన సంభాషణలకు కారణం ఏంటి? ఈ మూడు విషయాలు మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ముగ్గురు వ్యక్తులు మనకు అక్కడ కనపడుతూ ఉన్నారు, యాకోబు, యోహాను, పేతురు. ఎందుకు వాళ్ళ ముగ్గురే? వాళ్ళు ఆంతరంగిక శిష్యులలోని భాగం, క్లోజెస్ట్ పాల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన వారి కంటే కూడా వారికి ఎక్కువ సంగతులు తెలియచేయటానికి ఇష్టపడ్డాడు. మూడు, వారు ఎక్కలేని ప్రదేశానికి, వారు ఊహించలేని ప్రదేశానికి వారి ప్రమేయం లేకుండానే యేసుక్రీస్తు ప్రభువారు వారిని తోడుకొని వెళ్ళారు. ఒక్కోసారి మీ జీవితాలలో కూడా ప్రభువు కొన్ని ప్రదేశాలకు మిమ్మల్ని మీ ప్రమేయం లేకుండానే నడిపిస్తారు. యు విల్ బి కాల్డ్ టు సచ్ ప్లేసెస్ ఈవెన్ వితౌట్ యువర్ పర్మిషన్. ఆయన మిమ్మల్ని తోడుకొని వెళతాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందో మనం తర్వాత ఆలోచన చేద్దాం. హౌ వి బిహేవ్ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్, గాడ్ విల్ టేక్ అస్ టు ద ప్లేసెస్ వేర్ వీ కెనాట్ గో. మనము వెళ్ళలేని ప్రదేశాలకు దేవుడు తీసుకెళ్ళడం పెద్ద విషయమేం కాదు. ఆయనే చెప్పాడు, నేను చేసే పనుల కంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి జబదయి కుమారులు అక్కడ కూర్చుంటాను ఇక్కడ కూర్చుంటానని అడుగుతూ ఉంటే, అయ్యా నేను పొందిన బాప్తీసం మీరు పొందగలరా అంటే, మేము పొందుతామన్నారు వాళ్ళు. అది మీరు పొందగలరేమో కానీ అక్కడ ఇక్కడ కూర్చోవడం నా చేతులు లేదు అని చెప్పాల్సి వచ్చింది యేసుక్రీస్తు. సో హౌ వి టాక్ when we really experience God. దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఫూలిష్గా ఉండకూడదని రూల్ ఏం లేదు. హౌ ఫూలిష్ వీ కెన్ బీ ఎట్ టైమ్స్ దో వీ ఎక్స్పీరియన్స్ గాడ్. ఇస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్. చూద్దాం. యాకోబు, యోహాను, పేతురులు యేసుక్రీస్తు ప్రభువారితో వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్ పరిచర్య కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. రెండు, యూదా సమాజంలో ఏదైనా ఒక సంగతికి సాక్ష్యంగా కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉంటేనే దాని యొక్క నమ్మకత్వము రుజువు పరచబడుతుంది. కాబట్టి ఎంతమంది తీసుకెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ముగ్గురిని తీసుకొని. చూడండి ఎన్ని థింగ్స్ ఉన్నాయి. ఒకటి, వారి భవిష్యత్ పరిచర్యను సిద్ధపరచటానికి. మిగిలిన వారి కంటే ఎక్కువ సంగతులు వారికి అర్థం కావాలి. కారణం, వారి మీద భవిష్యత్ పరిచర్యను దేవుడు మోపబోతూ ఉన్నాడు. కాబట్టి వారు ఎక్కలేని ప్రదేశాలకు, వారు చేరుకోలేని ప్రదేశాలకు దేవుడు తానే తీసుకొని వెళుతూ ఉన్నాడు. అండ్ పీటర్ కానీ, జేమ్స్ కానీ, జాన్ కానీ,
even in their wildest imagination, would ever go there. ఏ పరిస్థితిలో కూడా ట్రాన్స్ఫిగరేషన్ ఆ మొమెంట్ని వాళ్ళుగా రీచ్ కాలేరు. బికాజ్ వాళ్ళు చూడగలిగారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. కారణం ఏంటి అంటే, జీసస్ అలౌడ్ దెమ్. రిమెంబర్ ఇట్, జీసస్ అలౌడ్ దెమ్. ఇట్ ఈస్ నాట్ ద మెరిట్ ఆఫ్ దీస్ 3 people, బట్ ఇట్ ఈస్ ద విల్లింగ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఇష్టపడ్డాడు కాబట్టి ఈ ముగ్గురు ఇక్కడ దాకా రాగలిగారు. నౌ దిస్ ఈజ్ అబౌట్ ఆ ముగ్గురు వెళ్ళడం గురించి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను వారు చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు మోషేతో ఏలియాతో కొన్ని సంగతులు మాట్లాడడం చూశారు. వై మోసెస్ అండ్ ఎలైజా? ఎందుకు మోషే, ఏలియా? వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి మోషే గుర్తుగా ఉంటే, ప్రవక్తలకు ఏలియా గుర్తుగా ఉన్నాడు. సో ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు పైగా ఉన్నవాడిగా క్రీస్తు మహిమపరచబడతా. 2, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడుగా క్రీస్తు ఉన్నాడు. ప్రవచన సారమంతటిని నెరవేర్చిన వాడుగా క్రీస్తు ఉన్నాడు. ఈ 2 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం అంతా కూడా ఫుల్ఫిల్ చేసిన వాడు జీసస్ క్రైస్ట్. ప్రాఫెసీస్ని కూడా యాప్ట్గా టు ద పాయింట్, నూక్ అండ్ కార్నర్లో ఫుల్ఫిల్ చేసిన వాడు, నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ధర్మశాస్త్రాన్ని, ప్రవచనాలను నిర్వర్తించిన వాడు, నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ముగ్గురు గురించి మనం చూసాం. ఏలియా, మోషేలు ఉండడం గురించి మనము చూస్తూ ఉన్నాం. మోషియా, ఏలియాలతో యేసుక్రీస్తు ప్రభువారు అనేక సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నారు? జరగబోతూ ఉన్న శిలువ యాగము గురించి వారి మధ్య ఆలోచన జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో సడన్గా 4వ వచనంలో పేతురేం మాట్లాడుతున్నాడో చూడండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. 4వ వచనం. మరియు అప్పుడు పేతురు ఏమంటూ ఉన్నాడు? ఈ మాటలు మీరు చూడాలి. కెన్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? Peter said to Jesus, Lord, it is good for us to be here. If you పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, మన ఇక్కడ ఉండుట మంచిది. ఆలోచన చేద్దాం ఈ మాటలు. రిమెంబర్, ఒక విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోద్దు. ఒక విషయాన్ని పదే పదే మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తును రక్షకుడిగా ఎందుకు మీరు అంగీకరించారు? మీరు చాలా పనులు చేసి ఉండొచ్చు. ఇదే టైంలో ఇక్కడ కూర్చోకుండా యూత్ అనుకోండి, ఫ్రెండ్స్తో కలిగే సినిమాకు ఎక్కడికో వెళ్ళిండొచ్చు. మీరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోకుండా ఏయో పనులు చేసి ఉండొచ్చు. ఎందుకు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు? యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క గమ్యము, గురేంటి? క్రీస్తులాగా మారడం. యేసుక్రీస్తులాగా మారడం అనే ఒక గొప్ప ప్రయాణంలో మనం ఉన్నాం. మన గురి, మన గమ్యం అది. యేసుక్రీస్తులాగా మారాలి అనే ఒక గురితో, గమ్యముతో మనము అడుగులు వేస్తూ ఉన్నాం. మనకు దారంతా కనపడట్లా. జాగ్రత్త, మనకు దారంతా కనపడట్లా. ఈ ఎంత దారి మనకు కనపడుతుందంటే, ఒక అడుగు వేయటానికి మాత్రమే స్థలం కనపడతా ఉంది, మిగతాదంతా చీకటి. మరొక వైపు మనలో భయం, ఎప్పటికైనా నేను క్రీస్తులాగా మారగలనా? అనుమానాలు, క్వశ్చన్స్, వీటన్నిటిలో నుంచి
మనకు ఒక గోల్ ఉంది. ఏంటి అంటే యేసుక్రీస్తులాగా బ్రతకాలి, యేసుక్రీస్తులాగా మారాలి. యేసుక్రీస్తులాగా మారటానికి, యేసుక్రీస్తులాగా బ్రతకటానికి నీలో అనేక ప్రశ్నలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. దారి మొత్తం కనపడట్లా, ఒకటే అడుగు కనపడతా ఉంది. ఆ ఒక్క అడుగేస్తే ఇంకొక అడుగు కనపడతా ఉంది. ఆ ఇంకో అడుగేస్తే ఆ అడుగేసే లోపల తుళ్ళి పడిపోతే మరలా అక్కడ నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ప్రయాణంలో ఉన్నావు నువ్వు. అలాంటి ఒక ప్రయాణంలో ఒక అద్భుతం కనపడితే ఎలా ఉంటుందో అది పేతురుకు కనపడిన అద్భుతం. ఇది ఒక ఆత్మీయ విజయం లాంటిది పేతురుకు. ఇటువంటి ఒక గందరగోళపు ప్రయాణములో ఉన్న పేతురుకు రూపాంతర అనుభవం. ఒకవైపు మోషే, ఇంకోవైపు ఏలియా, సూర్యుడి వలె ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అంటూ ఉన్నాడు, 3 పర్ణశాలలు కడతాను ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది. ఒక్కోసారి మన ఆత్మీయ జీవితాలలో కలిగే చిన్న 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 విజయాలు ముందున్న గమ్యాన్ని మరిచిపోయేటట్లు చేస్తాయి. మనము గడిపినటువంటి గత జీవితాన్ని మర్చిపోయేటట్లు చేస్తాయి, ముందున్న భవిష్యత్తును కూడా మర్చిపోయేటట్లు చేస్తాయి. ఇక్కడ ఆగిపోయి దీనితో కాంప్లసెంట్ అయిపోయి సంతోషంతో ఉండిపోయేటట్లు చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఆలోచన చేయండి. 3 పైనున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. పేతురు కింద ఉన్న వాళ్ళ గురించిన ఆలోచన ఎంత మాత్రమూ లేదు. ఇంకొక విషయాన్ని ఆలోచన చేయండి. మోషే, ఏలియా భూమి మీద ఉన్నవారు కాదు, వారు ఎప్పుడో వెళ్ళిపోయిన వారు. ఇప్పుడు వారు పర్ణశాలలు కట్టినంత మాత్రాన పర్ణశాలలో వాళ్ళు ఉండలేరు. 3 భవిష్యత్ ప్రయాణం చాలా పెద్దదుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందే పేతురు భక్తుడు నువ్వే కదా క్రీస్తువు అని ఒప్పుకున్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మరణము నేను అనుభవించబోతూ ఉన్నానని మరణ పునరుద్ధానాల గురించి ప్రవచించాడు. ఇప్పుడు పేతురు అంటూ ఉన్నాడు ఇక్కడ పర్ణశాలలైనా. అర్థమవుతుందా ఏం జరిగిందో? హౌ కాంప్లసెంట్ వీ కెన్ బీ. మన ఆత్మీయ జీవితాలలో ఎంత ఈజీగా మనము స్టాండ్ స్టిల్ అయిపోతాము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదని మీతో యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో మేఘము కమ్మడం చూశారు. అందులో నుంచి ఒక గొప్ప స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. హీ ఈజ్ మై బిలవెడ్ సన్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితాలలో ఉన్నటువంటి ప్రయాణము చాలా పెద్దది. పోయిన వారము మనము ఆలోచన చేశాం. ఆశ్చర్యపరిచే యేసును పోలిన జీవితాలు జీవించటానికి నీవు విశ్వాసములోనికి ఆహ్వానించబడ్డది. ఆశ్చర్యపరిచే జీవితాల కొరకు మీ అడుగులు ఎప్పుడు ప్రారంభం చేయరు. యేసు కొరకు మీరు బ్రతుకుతూ ఉంటే మీ బ్రతుకులను ఆశ్చర్యపరిచే జీవితాలుగా మారుస్తారు. 12 మంది ఆర్డినరీ పీపులే ఆయన దగ్గరకు వచ్చింది, కానీ వాళ్ళని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా అవ్వాలని రాలా, వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళని వెంబడిస్తూ ఉన్న క్రమంలో వారు ఎక్స్ట్రాడినరీ అయ్యారు. నీ ప్రయాణం చాలా పెద్దది. నీ ప్రయాణం చాలా పెద్దది. నీకు చాలా ఓపిక కావాలి ఈ ప్రయాణంలో. దిస్ ఈజ్ నాట్ సమ్ మొమెంటరీ థింగ్. ఇదేదో ఒక సందర్భములో ఒక మూమెంట్లో మనకు వచ్చే ఒక ఇది కాదు. ఇక్కడి నుంచి మనము బయటికి వెళ్ళాక మనల్ని ఆవరించే నిరాశలు, నిస్పృహలు ఎన్నో ఉంటాయి. మన అనుమానాలు, మనకు తొలగని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ రియల్ టైంలో యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఒక పాజిటివ్
అసర్షన్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ అసర్షన్. దిస్ ఈజ్ టు లివ్ ఇన్ హార్డ్షిప్ విత్ కరేజ్. ధైర్యంగా ఈ గంభీరమైన ప్రయాణములో ఓపికతో నడిపించేది ప్రభు. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు వెళ్ళలా. నా మాట అర్థమవుతుంది కదా? వాళ్ళు వెళ్ళలా. యేసుక్రీస్తు ప్రభు వారు వారిని తీసుకుని వెళ్ళారు. హీఈస్ విత్ యూ, హీఈస్ టేకింగ్ యూ. బట్ ఇఫ్ యూ లుక్ టువర్డ్స్ అదర్ థింగ్స్, if you are complacent, then it is not going to help you. పేతురు ఎంత ఆలోచన చేయండి, ఎన్ని మర్చిపోయాడు పేతురు? తన ఓన్ కన్ఫెషన్ని మర్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పనేంటో మర్చిపోయాడు. దేనికోసం ఆయన ఈ లోకానికి వచ్చాడో మర్చిపోయాడు. క్రింద ఉన్న తన స్నేహితుల గురించి మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి ఏమంటూ ఉన్నాడు? నేను ఇక్కడ 3 పర్ణశాలలను కడతాను. అంత ఈజీగా మనము డ్రిఫ్ట్ అవుట్ అయిపోతాం. సో పేతురే డ్రిఫ్ట్ అవుట్ అయిపోతే మనందరం మీ పాట వాళ్ళమంటారు. పేతురు యేసుక్రీస్తు ప్రక్కన ఉన్న వ్యక్తి, స్వయాన యేసుక్రీస్తు అని అంటే ద వెరీ గాడ్ ఇన్కార్నేట్. ఆయన ప్రక్కన ఉన్న వ్యక్తి డ్రిఫ్ట్ అవుట్ అవ్వగలిగితే హౌ ఈజీ ఫర్ అస్ టు బి డ్రిఫ్టెడ్ అవే for very small wind here and there. దేవుడు మనల్ని నడిపించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటూనే ఉన్నాడు. అయితే పేతురు భక్తుడు ఏవో మాట్లాడుతున్నాడు. ద వెరీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇక నువ్వు నోరు మూసుకో. దాని అర్థం అదే, ఇక నువ్వు నోరు మూసుకో. ఏం చేయాలి నువ్వు? ఆయన చెప్పింది చెయ్యి. ఆయన మాట వినండి, మీరు ఆయనకి చెప్పొద్దు. మీరు ఆయనకి చెప్పొద్దు, ఆయన మాట మీరు వినండి. 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. వీ విల్ క్లోజ్ దిస్ హియర్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము పేతురు పత్రికకు వద్దాం. ఇదే పేతురు తన పత్రికలో ఇదే సంఘటనను రాస్తూ మనల్ని అక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సిట్ చేస్తాడో చూద్దాం. సెకండ్ ఎపిజల్ ఆఫ్ పీటర్, చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 16 to 21. ఇప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ని మరలా పీటర్ తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం అంటాడు, for we did not follow cleverly devised myths. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇది మరలా అగైన్ ట్రాన్స్ఫిగరేషన్ గురించే మాట్లాడుతున్నాడు, రూపాంతరం గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన అంటాడు, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మీ వద్దకు మేము రూపాంతరాన్ని చెప్పలా. అంటే రూపాంతరము, కొండ మీదకు మేము ముగ్గురుము వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మోషే, ఏలియాలు ఉండటం, ప్రకాశమానమైన సూర్యుని పోలిన వెలుగును మేము చూడటం, ఇది ఒక కల్పన కథ కాదు. చూడండి, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన మారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఆకాశము నుండి ఆ శబ్దం రాగా మేము కన్నులారా చూచాము, చెవులారా విన్నాము. ఇదేమీ ఒక స్టోరీ కాదు, క్రాఫ్టెడ్ స్టోరీ ఏం కాదు ఇది. దిస్ ఈజ్ ఆ ఫస్ట్ హ్యాండ్
ఇన్ఫర్మేషన్, ఇది ఎఫ్ఐఆర్. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచాము. అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం ఇదే. యోహాను భక్తుడు కూడా జస్ట్ ఒక 2 పేజీలు తిప్పితే మీ బైబిల్స్లో 1 జాన్ వస్తుంది. 1 జాన్లో మనం చూస్తాం, that which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we looked upon and have touched with our hands, concerning the word of life. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యునో, ఇక్కడ పీటర్ ఆర్ జాన్ మాట్లాడుతూ ఉన్న దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నారు. మేము కన్నులారా చూచాము, చెవులారా విన్నాము. ఇట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. జాన్ కూడా తన ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ నుంచి పీటర్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. సేమ్ మరలా పీటర్కి రండి. 19th verse. And we have something more sure. ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడొద్దు. ఇది పేతురు భక్తుడి యొక్క మాట. చాలా జాగ్రత్తగా చూడండి ఆ పదాలు. అండ్ వీ హ్యావ్ సంథింగ్ మోర్ ష్యూర్. తెలుగులో ఉంటుంది, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అంతకంటే అంటే దేనికంటే? మేమేదైతే అనుభవాన్ని మా కన్నులారా చూచామో దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మాకున్నది. మేము కన్నులారా చూచింది యేసుక్రీస్తు ప్రభువారిని, మోషేని, ఏలియాని. కానీ ఇవేవి మాకు కనపడక ముందే కొన్ని వేల సంవత్సరాలుగా ఈయన గురించిన ప్రవచనాలు ప్రవచిస్తారాబడ్డాయి. అవే నెరవేరుతూ ఉన్నాయి. మా కన్నులారా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి అనుభవాల వైపు మనము పరుగులెట్టడం మానేసి ఈ స్థిరమైన ప్రవచన వాక్యం మనకు అనుగ్రహించబడ్డది కదా, దీని మీద మన మనస్సు నిలుపుదాం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. తెల్లవారి వేకువ చుక్క అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగిద్దాం ఈ పదజాలాన్ని. యేసుక్రీస్తు మీ జీవితాలలో సంపూర్ణంగా ఉదయించేంత వరకు, ఉదయించినాక చీకటిని గురించిన భయం ఉండదు కదండి. సూర్యుడు ఉదయించాక చీకటిని గురించిన భయము ఉండదు. మినుకు మినుకు అనే చీకటి ఎప్పుడు కావాలి? వెలుగు ఎప్పుడు కావాలి మనకు? చీకటిగా ఉన్నప్పుడు. బాగా చీకటిగా ఉన్నప్పుడు ఎంతో కొంత కాంతి ఉంటే మనం అడుగులు వేయటానికి సహాయమవుతుంది. మనం అడుగులు వేయటానికి సహాయము అనుభవాలు కాదు. ఉదయము మన జీవితంలోనికి సంపూర్ణంగా వచ్చేంత వరకు మనకు కావలసింది అనుభవాలు కాదు. అనుభవాలు మనకు దారిని చూపవు. ప్రవచన వాక్యము మన హృదయములో మినుకు మినుకు మినుకుమంటూ చిన్నపాటి వెలుగును ప్రతి క్షణము పుట్టిస్తూ ఉంటే ఆ వేకువ వచ్చేంత వరకు ఓపికగా మనము సాగిపోదాం. అది పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నమాట. డు నాట్ రిలై ఆన్ ద ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్సెస్ మాకు కలిగాయి, కానీ మేము దేన్ని నమ్ముతున్నాము? వాక్యాన్ని నమ్ముతున్నాం. చూడండి మరలా, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. Until the day dawns and the morning star rises in your heart. అక్కడ ఒక చక్కటి మాట ఇంగ్లీష్లో, and we have something more sure, the prophetic word, to which you will do well to pay attention.
హీ విల్ డూ వెల్ టు పే అటెన్షన్. తెలుగులో అంటున్నాడు, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల, మీరు మంచి అటెన్షన్ దాని మీద ఉంచిన ఎడల, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల, మీ హృదయములో ఉన్న ఆ వెలుగు ఉదయాన్ని ఖచ్చితంగా మీకు చూపిస్తుంది. ఉదయాన్ని మీకు ఖచ్చితంగా. ప్రాబ్లం ఏంటి అంటే, మన ముందున్న ప్రయాణాన్ని మనం ఎప్పుడైతే అండర్మైన్ చేస్తామో, మన ముందున్న ప్రయాణాన్ని మనం లైట్గా ఎప్పుడైతే తీసుకుంటామో, we drift away like పీటర్ లాగా మనము దారి తప్పే అవకాశము ఉంది. పేతురు తిరిగి స్పృహలోనికి వచ్చాక తను మరణానికి ముందు రాస్తూ ఉన్నటువంటి పత్రిక, తగలబడబెట్టక ముందు రాసినటువంటి పత్రిక, తలక్రిందులుగా నూనెతో పూర్తిగా సిలువ వేయబడ్డటువంటి వ్యక్తి పేతురు. తను రాస్తూ ఉన్నాడు, ఉదయము ఖచ్చితంగా వస్తుంది. ఉదయము ఖచ్చితంగా వస్తుంది అనటానికి గుర్తేంటి అంటే, నీ చేతిలో ఉన్న వాక్యమే. నీ చేతిలో ఉన్న వాక్యము మీద నువ్వు లక్ష్యముంచినలా నీ జీవితములో వెలుగుగా ఉన్న ఆ వాక్యము ఉదయాన్ని తప్పక చూపిస్తుంది. కారణం 20-21 వచనాలలో చెప్పిన మాట ఏంటి అంటే, ఈ వాక్యము ఒక మనిషి ఊహను బట్టి పుట్టింది కాదు. ఎవడో ఒకడు లేచి తన నోట్లో నుంచి ఒక మాట ఏదో చెప్పాలి కాబట్టి చెబితే వ్రాయబడ్డది కాదిది. పరిశుద్ధాత్ముడు ఒకడిని ప్రేరేపించగా, పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన మాటలు ఇవి దేవుని వాక్కులే తప్ప ఒకడి ఇచ్చను బట్టి కలిగినటువంటి మాటలు కాదు. అది 20-21 వచనాలలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నది. పేతురు భక్తుడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీకు అర్థం కావాలి. ఈ వాక్యము దేవుని నోట నుంచి వచ్చింది కాబట్టి నీకు వెలిగిస్తుంది. దేవుని నోట నుంచి వచ్చిన మాట, దేవుని ఆత్మ పలికించిన మాట కనుక తప్పక నీకు ఉదయాన్ని ఈ వాక్యము చూపిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు అటు ఇటు వెళితే సమయం ఆలస్యం అవుతుంది, రాత్రి పెరుగుతూ ఉంటుంది. యూ విల్ నీడ్ టు వెయిట్ మోర్ టైం. రాత్రి పెరుగుతూ ఉంటుంది. రాత్రి ఎందుకు పెరుగుతూ ఉంటుంది? లైట్ లేకపోతే రాత్రి పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నైట్లో ఒంటరిగా ఉన్నారా? ఒక్కళ్ళే, ఎవ్వరు లేని ప్లేస్లో భయంగా ఉన్నారా? నేను కూడా ఉన్నాను. ఎడారిలో ఉన్నాను, ఒక్కడే ఉన్నాను, ఒంటరిగా ఆఫీసులో కూర్చొని ఒక్కడనే ఉంటే భయం వేస్తా. ఒక్కొక్క సెకను గుండె చప్పుడుతో సహా వినపడతా ఉంటుంది. నిజంగా ఒక గంట గడిచేసరికి 24 గంటలు గడిచిపోయినాయేమో అనిపిస్తుంది. అంత కష్టంగా ఉంటుంది. మన లైఫ్ని కూడా వాక్యం పక్కకు వచ్చేస్తే అలాంటి కష్టమే మన జీవితంలో ఎదురు చూస్తాం. 2 రకాలుగా మనము జ్ఞానం తెలుసుకోవచ్చు. ఒకటి ఎట్లాగో తెలుసా? మనంతటికి మనం రాళ్ల దెబ్బలు తిని తెలుసుకోవచ్చు. రెండోది, అరే వీడు వెళ్తున్నాడు, వీడు కింద పడ్డాడు, వీడికి దెబ్బ తగిలింది, నేను వెళ్ళను అని ఆగి తెలుసుకోవచ్చు. ఏది మంచిగా ఉంటుంది? చాలామందికి ఫస్ట్ డే బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ అన్ని సమయాలలో కాదు. నీకు ఎక్స్పీరియన్స్ అవసరమైన కాడ ఆయనే నిన్ను తీసుకుని వెళ్తాడు. కానీ గుర్తుంచుకోండి, ఆయన తీసుకువెళ్ళినా మనం ఫూలిష్గా కూడా బిహేవ్ చేసే అవకాశము ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఇచ్చేది ఆయన ఇష్టం. నువ్వు నన్ను తీసుకెళ్ళని పేతురు అడిగితే తీసుకెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి తీసుకెళ్ళాలనిపించింది కాబట్టి తీసుకెళ్ళి. బట్ మనం చేయాల్సిన పని ఏంటి? ప్రవచన వాక్యం మీద మన మనస్సు పెట్టాలి.
ఈ వాక్యం మనకు వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగును మనము చూడాలి. ఎప్పటి వరకు చూడాలి? ఉదయము వచ్చేంత వరకు ఈ వెలుగు మీద మనము ఆధారపడాలి. ఈ కొద్దిపాటి వెలిగిచ్చే వాక్యాన్ని మనము దూరం పెడితే మిగిలింది చీకటే. ఆ చీకటి నీ జీవితాన్ని ఎటువైపు తీసుకువెళుతుందో నేను చెప్పలేను. అందులో ఉన్న ప్రమాదం ఒకటి, అసలు నువ్వు క్రీస్తు పోలిక చేరే గమ్యాన్ని కూడా మిస్ అయిపోతావేమో, జాగ్రత్త. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, మీ జీవితంలో ఆయన మీకు తోడుగా ఉండి అనుభవాలను అందించకముందు వాక్యాన్ని మీ చేతిలో పెట్టాడు. ఈ వాక్యాన్ని నమ్మి, ఈ వాక్యం ఇచ్చే వెలుగు చేత మీ జీవితాలను నింపుకొని నడవటానికి ప్రయత్నం చేయండి. మీ బిడ్డల జీవితాల్లో కావచ్చు, మీ ఉద్యోగాలలో కావచ్చు, మీ ఫినాన్షియల్ స్టేటస్లో కావచ్చు, లేకుంటే మీ రిలేషనల్ ఇష్యూస్లో కావచ్చు, అది ఏ ఇష్యూ అయినా సరే తప్పక దానిలో మీకు ఆయన తోడు అయ్యుండి ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. ఖచ్చితంగా ఉదయం వస్తుంది. ఆ సమస్యల్లో ఉదయం వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ దాట్, వాటిల్లో మాత్రమే కాదు, నీ జీవితానికి ఉన్న ఉన్నతమైన గురి, క్రీస్తు పోలికలోకి మార్చబడే గురి, అందులో కూడా దేవుడు ఉదయాన్ని ఇస్తాడు. కారణం, నీవు వెలుగు కోసం చూస్తూ ఉన్న ఈ వాక్యము మనుషుని బట్టి కలిగింది కాదు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా ఆయా వ్యక్తులు ఆయా సమయాలలో దేవుని కొరకు నోటి బూరలుగా వాడబడ్డారు. అంతే, ఇది దేవుని నోటి నుంచి వచ్చిన మాట. కాబట్టి ఈ వెలుగు మీద మన మనస్సు పెడదాం. దేవుడు మనలను బలపరిచి నడిపిస్తాడు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి